సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు చదువుతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27. కాబట్టి నీవు నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటుంది. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడను, దాని పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థించుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మహామోపదేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన వాక్కుల తగినాయన మా చేతిలో ఉంచి తగినాయన మేమందరం కూడా దాన్ని ధ్యానించుటకు, దాన్ని చదువుటకు ప్రభావ మా పితరులను చూడని మీ గొప్ప ఆశీర్వాదము మీరు మాకు ఈ వాక్యం ద్వారా కలిగజేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ పరిశుద్ధమైన వాక్యంలోనికి నన్ను వెళ్ళుచుండగా ప్రభువ తన నాయన మా ధ్యానమంతయు మీ మీద ఉంచుకోరు ప్రభువ. మీ వాక్యం మా హృదయంలో అది ఫలించినట్టుగా మీ కృప అనుగ్రహించమని, మా నోటి మాటలను మా హృదయ ధ్యానములను మీ దృష్టికి అంగీకారముగా ఉన్నట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామంలో అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో నాకు సమయమును ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మగారికి దేవుని నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికీ శ్రేష్టమైన శ్రీ యేసు దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యంలోనికి మనం వెళ్దాము. మనము చదువుకున్న ఈ మాటలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. ఈ 4 వచనాలు ప్రభు యేసు క్రీస్తుల వారు కొండ మీద ప్రసంగం ముగించినప్పుడు ముగింపు మాటలు అన్నమాట. ఈ 4 వచనాలు కూడా కొండ మీద ప్రసంగం యొక్క ముగింపు వచనాలు. ఈ 4 వచనాలు అయితే ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తుల వారు ఇద్దరు మనుషుల గురించి మనకు చెప్తున్నారు. నా మాటలు విని బండ మీద కట్టుకొనిన బుద్ధిమంతుడు, ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు ఒకడైతే, నా మాట విని దాని ప్రకారము చేయకుండా ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు. ఇక్కడ ఇద్దరు మనుషుల గురించి ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి తెలియజేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకరు బుద్ధిమంతుడు, ఒకరు బుద్ధిహీనుడు. కానీ వీరి సర్కమ్స్టాన్సెస్ ని కానీ వీరి సిచ్యువేషన్స్ ని కానీ మనం గమనించినట్లయితే మనము గ్రహించేది ఏంటంటే ఇద్దరు కూడా ఇల్లు కడుతున్నారు కదా. ఇద్దరు కూడా ఇల్లు కడుతున్నారు. ఇద్దరి విషయంలో కూడా ఒకటే పరిస్థితి వారు ఎదుర్కొంటున్నారు. ఏమిటి? వాన వచ్చెను, వరదలు వచ్చెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఇద్దరు కూడా, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఇక్కడ ఇల్లు కడుతున్నారు. ఇద్దరు కూడా ఇల్లు కడుతున్నారు. ఇద్దరి విషయంలో ఒక్క పరిస్థితి వారికి కలుగుతున్నది. ఏమని? వాన వస్తుంది, వరదలు వస్తున్నాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొడుతుంది. కానీ బుద్ధిమంతుడు కట్టుకున్న ఇల్లు ఎక్కడ ఉంది? బండ మీద ఉంటే, బుద్ధిహీనుడు కట్టుకున్న ఇల్లు ఇసుక మీద ఉంది. ఎవరైనా ఇల్లు కట్టేవారని అడిగితే వారు చెప్పే సమాధానం ఏంటంటే, ఒక ఇల్లు నిలబడాలి అంటే దానికి బలము ఏంటి? పునాది కదా. దాని పునాది ఆ ఇంటికి బలమై ఉన్నది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు కూడా ఇల్లు కడుతున్నారు, ఇద్దరు కూడా ఒకే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కానీ వారి యొక్క పునాదిని బట్టి ఆ ఇల్లు నిలబడుతుందా, కూలిపోతుందా అనేది మనం చూడవచ్చు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఎంత వరదలు వచ్చినప్పటికీ, ఎంత గాలి విసిరినప్పటికీ తన ఇల్లు మాత్రము కూలిపోలేదు. కానీ ఇసుక మీద ఇల్లు కట్టిన వాడు ఏ విధంగా ఉన్నాడు? గాలి విసరగానే ఆ ఇల్లు కూలిపోయింది. ఇక్కడ మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటి అంటే 27వ వచనము చివరి భాగము, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. దాని పాటు గొప్పది. మనము
ఈ యొక్క ఉపమానము కానీ ఈ యొక్క సంఘటన కానీ మనం అనేక మార్లు మన జీవితంలో చిన్న ఉన్నప్పుడు సండే స్కూల్ టైమ్స్ లో నుండి మనము ఇది వింటూ ఉంటాం కదా. కానీ దీనిలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారము నడుస్తూ ఉన్నాడు. బుద్ధిహీనుడు దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు కానీ దాని ప్రకారం నడిచే స్థితిలో లేదు. మనం ఇక్కడ గ్రహించవలసిన సత్యం ఏమిటి అంటే, మనము అనేక మార్లు మనం ఏమనుకుంటామంటే, ఈ ఉపమానం కానీ ఈ మాటలు కానీ విని మనం ఏమనుకుంటాము, ఇక్కడ వాన వరదలు గాలి అనగానే ఈ లోక సంబంధమైన శ్రమలకు మనం సూచనగా దాన్ని తీసుకుంటాము. వాన వస్తుంది, వరదలు వస్తుంది, మనం దేవుళ్ళలో మన ఇల్లు కట్టుకుంటున్నాము, అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు మనం నిలిచి ఉంటామనే నిరీక్షణతో మనం ఉంటాం. కానీ ఇక్కడ దానిలో ఉన్న మర్మం ఏమిటి అంటే, ఇక్కడ వాన వరదలు గాలి దేవుని యొక్క తీర్పునకు గుర్తై ఉన్నది. దేవుని యొక్క తీర్పునకు అవి గుర్తై ఉన్నాయి. మనము మన పునాది సరిగా లేకపోతే, మన యొక్క పునాది ఎక్కడ ఉండాలి? క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడాలి. అక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? బుద్ధిమంతుడు ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తుని బండ మీద మన జీవితం కట్టబడకపోతే దేవుని యొక్క ఉగ్రత, తీర్పు దినమందు మనం నిలిచినప్పుడు ఆయన యొక్క ఉగ్రతకి తట్టుకునే శక్తి మనలో ఏమాత్రము కూడా ఉండదు. మనము ఈ లోకంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు మనము అనేక మంది దేవుని సంఘంలో చేర్చబడిన వారమై ఉన్నాము. దేవుని సంఘంలో నిరంతరం నిల్చుంటున్న వారమై ఉంటున్నాము. ప్రతి పునరుత్థాన దినంలో ఆయనను ఆరాధించుటకు మనం వస్తూ ఉంటున్నాము. ఇతర విశ్వాసులను మనం చూచి మనం అనుకోవచ్చు, నేను బుద్ధిమంతుని వలె నా ఇల్లుని నేను కట్టుకుంటున్నాను, నా ఇల్లు ఎంత అందముగా నిర్మించబడుతుంది అని మనం ఆలోచిస్తూ ఉన్నామేమో. నా ప్రార్థన గొప్పదై ఉన్నది, నా వాక్య ధ్యానము గొప్పదై ఉన్నది, ప్రతి ఆదివార దినంలో నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉంటున్నాను, నేను దేవుని కొరకు గొప్ప కార్యములను నేను చేపడుతున్నాను అని నా జీవితము ఒక అందమైన కట్టడము వలె, ఒక అందమైన నిర్మాణము వలె అది నిర్మించబడుతుంది అని మనము ఊహించుకుంటూ ఉన్నామేమో, మనము ఆలోచిస్తూ ఉన్నామేమో. కానీ మనము పరిశీలించవలసిన విషయం ఏమైంది ఉన్నది అంటే, మన పునాది ఏ విధముగా ఉన్నది, మనము ఏ పునాది మీద కట్టబడుతున్నాము అనేది మనం గ్రహించవలసిన సత్యము, మనము పరిశీలించుకోవాల్సిన విషయమై ఉన్నది. మన పునాది ఎవరు? మనము మన ఇంటిని, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఎక్కడ కడుతున్నాము, మన పునాది ఎక్కడ ఉన్నది అనేది మనము పరిశీలించుకోవాలి. లేదంటే ఏం జరుగుతుంది? వాన వస్తుంది, వరదలు వస్తుంది, గాలి వీచగా అది కూలబడెను, దాని పాటు గొప్పది అని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ సెలవిస్తున్నారు. దాని పాటు గొప్పదని ఇక్కడ ఆయన ఎందుకు సెలవిస్తున్నారంటే, ఉగ్రత దినమందు నేను తప్పించుటకు ఎవరు ఉండరు. ఆయన తీర్పు దినమందు నిన్ను తప్పించుటకు ఎవ్వరు కూడా నిన్ను కాపాడుటకు కానీ, నీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు కానీ, లేదా వీడు మంచివాడు, లేదా ఈమె చెడ్డది, ఈమె మంచిది, ఈమె యొక్క సాక్ష్యము గొప్పది, ఈమె అనేకమైన క్రియలను నీ కొరకు చేపట్టింది అని నీ కొరకు సాక్ష్యం ఇచ్చుటకు ఎవ్వరు కూడా ఆ దినమందు నిలిచి ఉండే పరిస్థితి ఉండదు. కనుక ఆ పాటు గొప్పది. ఎందుకనంటే అది నిత్య జీవంలో మనం ప్రవేశిస్తున్నామా, లేదంటే నిత్య నరకంలోనికి మనం అడుగు పెడుతున్నామా అనేది ఎక్కడ నిర్ణయింపబడుతుంది? ఎక్కడ? పునాది మీద. ఆ పునాది క్రీస్తై ఉండాలి. ఆ క్రీస్తునే పునాది మీద, ఆ క్రీస్తుని బలమైన బండ మీద మనము మన జీవితం కట్టించుకోనని ఎడల, మనము మన జీవితాన్ని నిర్మించుకోనని ఎడల ఆ పాటు ఎట్లుంటది? గొప్పదై ఉంటది. ఆ పాటు గొప్పదై ఉంటది. మనము అనేక సందర్భాల్లో మనము ఆలోచించని విషయం ఏమిటంటే మరణం కదా. మరణం గురించి మనం ఎవ్వరం కూడా ఆలోచించము. మరణం అంటే మనకి ఒక విధమైన భయము, మన ప్రియులని మనము విడిచిపెట్టి వెళ్ళాలేమో అన్న భయము, లేకపోతే మనం సంపాదించుకున్నది మనము
అనుభవించకుండా విడిచి వెళ్తామేమో అన్న భయం, ఏ విధంగా మనము మరణిస్తాము అనే భయము, ఈ భయం చేత మనం ఏం చేస్తామో మరణం గురించి ఆలోచించము. కానీ క్రైస్తవుడు ఖచ్చితంగా మరణం గురించి ఆలోచించాలి, దాని గురించి ఒక ప్రణాళిక కలిగి ఉండాలి, దాని గురించి తన జీవితాన్ని ప్రతిరోజు పరిశీలించుకుంటూ నడవాలి. ఎందుకంటే ఈ మరణం అనేది, ఈ లోక సంబంధమైన మరణం అనేది ఆ దేవునితో, ఆ పరమ దేవునితో మనల్ని జతపరుస్తారు. నేను మరణించను, ఆ మరణం అంటే నాకు భయము అని మనం ఇక్కడే కూర్చుంటే, మనము ఆ దేవునితో, ఆ దేవుని యొక్క రాకడలో, ఆ దేవుని యొక్క రాజ్యములో మనము మహిమా శరీరముతో నిలవబడలేని స్థితిలో ఉంటాము. కాబట్టి మనం ఈరోజు ఆలోచించాలి, మరణం తర్వాత నా పరిస్థితి ఏమై ఉన్నది, మరణం తర్వాత నా జీవితం ఏమై ఉన్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికిన దానికంటే దాని తర్వాత జరగబోయేది, రాబోయేది ఎంతో శ్రేష్టమైన దాని కొరకు, నిత్య జీవం కొరకు, రానున్న చెప్పలేనన్ని ఏండ్ల కొరకు మనం ఆలోచించకుండా ఇక్కడ బ్రతికే 70-80 సంవత్సరాల కొరకే మనం ప్రాకులాడుతున్నట్లయితే, ఈ 70-80 సంవత్సరాల కొరకే మనము పాటు పడుతున్నట్లయితే, ఆ పాట ఏమైతుంది? మనం దేవుని యొక్క సన్నిధిలో, మనం దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క ప్రార్థనలో, ఆయన యొక్క సంఘములో, ఆయన యొక్క సముఖములో మనము మన జీవితాన్ని, మన కుటుంబాన్ని ఆయన బండ మీద, ఆయన నిర్మించిన సంఘము మీద మనము మన జీవితాలను కట్టుకోకపోతే మనం ఏమైతుంది? మన జీవితము, మన యొక్క పాటు గొప్పదై ఉంటది. ఆ సమయంలో క్రీస్తు రక్తము కూడా మనల్ని రక్షించలేదు. దేవుడు మనకి ఇప్పుడు సమయం ఇస్తున్నాడు. ఏమని? నీకు ఇంకా సమయం ఉన్నప్పుడే నీవు మారు మనస్సు పొందాలి. నీకు ఇంకా సమయం ఉన్నప్పుడే నువ్వు ఒక్కొక్క ఇటుకని నీ జీవితంలో కట్టుకోవాలి. ప్రార్థన అనే ఇటుకని నువ్వు పేర్చాలి, వాక్య ధ్యానం అనే ఇటుకని నువ్వు పేర్చాలి, ఇతరులకు ధర్మము చేసే ఇటుకని నువ్వు పేర్చాలి, నీవు సువార్త చెప్పే ఇటుకని నువ్వు పేర్చాలి. ఇలా ఒక్కొక్క ఇటుకని ఆ క్రీస్తు అనే పునాది మీద నీవు పేర్చినప్పుడు ఆ నిర్మాణము, ఆ యొక్క ఇల్లు, ఆ యొక్క కుటుంబము ఎంతో శ్రేష్టమైనదిగా, ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, తీర్పు దినం వచ్చినప్పటికీ కూడా అది విడిపోనిదిగా, కూలిపోనిదిగా మనకి కనిపిస్తూ ఉంటది. దేవుని వాక్యము భయంకరమైనది. ఆయన వాక్యము మనము ఆలోచించినప్పుడు, ఆయన యొక్క ఉగ్రతని మనము ఆలోచించినప్పుడు అది ఎంతో భయంకరమైనది. కాబట్టి మనము మన మరణము గురించి, దాని తర్వాత జరిగే దాని గురించి, నిత్య జీవము గురించి మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాము, దాని గురించి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. మీరు అనేక సందర్భాల్లో మన సంఘ కాపరి మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటారు, నాకు ఈ క్షణం దేవుడు నన్ను పిలిచినప్పటికీ నేను భయపడను, నా దేవుని సన్నిధిలో నేను ఉంటాననే నిరీక్షణ నాకు ఉన్నది అనేది ఆయన యొక్క సాక్ష్యం. మన జీవితంలో ఒకవేళ ఈ సమయంలో దేవుడు మనల్ని పిలిచినట్లయితే ఇంకనూ మనలో భయం ఏమన్నా ఉందా, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? మనం ఒకసారి ఎహెచ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు మనం చదువుదాము. దేవుని యొక్క ఉగ్రత ఏ విధంగా ఉంటది అనేది ఇక్కడ మనం చూద్దాం. చదవండి. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చపోత పూసారు. ఇందువలనే పూర్చున్న వారితో నేను వర్షము ప్రవాహముగా కురియను, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవు. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూసి మీరు పూసిన పూట ఏమాయని అడుగుతారు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును, నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియను, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని నడిపరచును. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చపోత పూసిన గోడను నేను నేలతో సమానముగా కూల్చేదను. అది పడిపోగా దాని క్రింద మీరు నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. దేవుని యొక్క కోపము, ఆయన యొక్క ఉగ్రత, ఆయన యొక్క రౌద్రము అనేది మనం ఈ వచనాలలో మనం చూడవచ్చు. అక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నేను రౌద్రము తెచ్చుకొని
తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షమును ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దాని పునాది కనబడకుండానట్లు మీరు గచ్చపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందరు. ఇక్కడ హెచ్కేలు గారు అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతూ ఏం చెప్తూ ఉన్నారంటే, వారు గచ్చపూత పూస్తూ ఉంటారు. నిర్మించిన ఒక గోడల మీద ఒక పూతను వారు పూస్తూ ఉన్నారు. ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, మనము వారి యొక్క అబద్ధ బోధని మనం విన్నప్పుడు, మన చెవులకు ఇంపైన బోధని మనం విన్నప్పుడు, మన హృదయం అతిశయించే వాటిని, మన హృదయం ఆశించే వాటిని మనం విని దానిని బట్టి మనం సంతోషపడుతూ, నా దేవుడు నాకు అనేకమైన వాగ్దానములు చేసి ఉన్నాడు అని మనం దాని విషయంలో అతిశయపడుతూ, దేవుడు నాకు స్వస్థతను అనుగ్రహిస్తున్నాడు, నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు, అది అనుగ్రహించాడు అని మాత్రమే మనం అక్కడ ఆగిపోతున్నాం. ఈ అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారు? దాని అదునుగా తీసుకొని వారు ఏం చేస్తున్నారు? ఒక పూతని పూస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? నా రౌద్రం చేత నేను దానిని లయపూర్చుదును. ఆ గచ్చపూత పూసిన గోడలను నేను నేలకు కూల్చుదును. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకున్నారు. ఒకసారి మనం ఆలోచించుదాము. మన జీవితం అంతా లయమైపోయిన తర్వాత దేవుడు దేవుడే అని మనం తెలుసుకుంటే దానిలో వచ్చే లాభం ఏమున్నది? మన జీవితం మొత్తం కూలిపోయిన తర్వాత, మన జీవితం మొత్తం తునాతునకలు అయిపోయిన తర్వాత దేవుడే నిజమైన దేవుడు అని మనం తెలుసుకొని అప్పుడు ఆ తునకలతోని నేను నా జీవితం కట్టుకుంటానయ్యా అనంటే ఆ సమయము కాదు. ఎందుకు? అది ఉగ్రత సమయం. దేవుని ఉగ్రత రేగిన తర్వాత ఆయనను పట్టుకొనుటకు, ఆయనకు చెప్పుటకు ఎవరు కూడా ఉండరు. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పునాది లేకుండా నేను దానిని లయపరచుదును, మీరు నాశనమగుదురు. ఎందుకు? మీరు అబద్ధ బోధకులని మీ కొరకు మీరు ఏర్పరచుకొని నేను ఇచ్చిన సజీవ వాక్యమును మీరు ధ్యానించకుండా, నేనే స్వయముగా మీతో మాట్లాడతానంటే దానిని మీరు వినకుండా ఎవరో చెప్పిన మాటలను బట్టి నీ ఇంటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నిర్మించుకుంటానని నువ్వు అనుకుంటున్నావు. దానికి ఒక అందమైన పూతని నువ్వు పూసుకుంటానని నువ్వు అనుకుంటావు. కానీ నా రౌద్రము చేత నేను దానిని లయపరుచుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు మీరు నాశనం అవుదురు. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుందరు. అది సమయము, మనము దేవుని ఎరిగే సమయం అది. కాబట్టి మన దేవుడు మనకిచ్చిన సజీవ వాక్యము మన చేతిలో ఉండగా, నేను ఇక్కడ నిలవబడి మీకు ఏది చెప్పినా కూడా మీరేం చేయాలి అంటే, ఖచ్చితంగా నేను చెప్పేది దేవుడిచ్చిన వాక్యంతో సరిపోలుతుందా అనేది సరిచూసుకోవాలి. ఈనాడు అనేక మంది విశ్వాసులు వింటున్నారు. అనేక మంది విశ్వాసులు మేము క్రీస్తులో జీవితాన్ని కట్టుకుంటున్నాము అని అనుకుంటున్నారు. కానీ ఆ పునాది మాత్రము ఇసుక మీద ఉంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీరు నా మాటలు విని గైకొని బండ మీద మీ ఇల్లును కట్టుకొనుడి. ఇంకొకరు ఏం చేస్తున్నారు? నా మాట వింటున్నారు, వారు చేయక ఇసుక మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ ఇసుక మీద పడిన పునాది, ఇసుక గొప్ప పునాదియా? దానిలో బలం ఉందా? గాలి, కొంచెం ఎక్కువ గాలి వస్తే కూడా అది పడిపోయే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ రోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీ పునాది ఎక్కడ? మీరు లోకములకు కనబడుటకు నేను ఒక అందమైన జీవితాన్ని నా క్రీస్తులో నేను నిర్మించుకుంటున్నానని మీరు అనుకుంటున్నారేమో. కానీ మీ పునాది ఎక్కడ? మీ పునాది ఎవరై ఉన్నారు? మీ పునాది క్రీస్తు అనే బండయే ఉన్నాడా, లేదంటే నీ పునాది ఇసుక మీద వేయబడి ఉన్నదా అని దేవుడు మనల్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాడు.
యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనము మొదటి భాగము మనం చూద్దాం. 8వ అధ్యాయము 37. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంప వెలుగుతున్నారు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో ప్రభువు వారు అబద్ధ బోధకులతోటి ఆయన ప్రియులకి దొంగ బోధ చెప్తున్న వారితోటి, దేవుని నామంలో అబద్ధ ప్రవచనంలో పలుకుతున్న వారితో మాట్లాడుతుంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు యూదులతోని మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు. దేవుడు ఆనాటి సమాజంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మెస్సయ్య అని అనేక పర్యాయములు ఆయన రుజువుపరుచుకున్నప్పటికీ, అనేకమైన ప్రవచనములు ఆయనలో ఫుల్ఫిల్ అయినప్పటికీ కూడా ఆనాటి యూదులు యేసుక్రీస్తే మెస్సయ్య అని వారు నమ్మలేదు. అందుకని ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యములకు చోటు లేదు కనుక నన్ను చంపగలుగుతున్నారు అంటారు. మనం కూడా ఈనాటి సమాజంలో కేవలము క్రైస్తవులము అనే బిరుదులు మనం కలిగి ఉన్నామా? నిజముగా ఆయన వాక్యములకు మన జీవితంలో మనము చోటు ఇస్తున్నామా? ఆయన వాక్యము లేకుండా మనల్ని మనం పరిశుద్ధపరుచుకునే స్థితి ఈ లోకంలో లేదు. ఆయన వాక్యము మనల్ని ప్రక్షాళన చేస్తుంది. ఆయన వాక్యము మనల్ని కడుగుతుంది. సమస్త పాపముల నుండి ఆయన రక్తము మనకి విడుదలను అనుగ్రహిస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో వేదన పడుతూ ఉండవచ్చు ఆ సమయంలో, మీలో నా వాక్యములకు చోటు లేదు. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో నా రౌద్రమును నేను మీ మీద కురిపించుదును అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఏమంటున్నారు? నా వాక్యములకు మీలో చోటే లేదు. మీరు వింటున్నారు, కానీ దాన్ని బట్టి మీరు ప్రవర్తిస్తున్నారా? మీరు వింటున్నారు, దాన్ని మీ జీవితాలకి అన్వయించుకుంటున్నారా? మీరు వింటున్నారు, దాని ప్రకారం మీరు నడుస్తున్నారా? మీరు వింటున్నారు, దాని ప్రకారం నడిచి మీరు దాన్ని ప్రకటిస్తున్నారా? దేవుని వాక్యము రెండంచులు గల వాడి గల ఖడ్గము. కాబట్టి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? మీలో నా వాక్యములకు చోటు లేదు. మనము పరిశీలించుకోవాలి, మన పునాది ఎక్కడ ఉంది, మన జీవితంలో దేవుని వాక్యములకు చోటు ఉందా, లేదా మనము కేవలము మనుషులకు కనబడినట్లు మన జీవితాలను నిర్మించుకుంటున్నామా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇతరులను చూసి వారికంటే నా జీవితం గొప్పగా ఉన్నది, వారికంటే ఎక్కువగా నా ప్రార్థనలు ఈ సమాధానం నాకు దొరుకుతున్నది అని మనం అనుకోవచ్చు. కానీ నిజముగా మనం క్రీస్తులో కట్టబడుచున్న వారమై ఉన్నామా లేదా? నిజముగా ఆయన మార్పులను మనం మన చెవిలో పెడుతున్నామా? నిజముగా ఈ చెవి నుండి మన హృదయంలోనికి అది వెళుతుందా లేదా? లేదా ఈ చెవి నుండి ఈ చెవిలోకి బెడిలిపోతుందా? అది గాలిలో కలిసిపోతుందా? ఆయన వాక్యమునకు మన జీవితంలో చోటు లేకుండా ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేము. ఆయన వాక్యమునకు జీవితంలో చోటు లేకుండా మనం పరిశుద్ధులుగా తీర్చబడలేము. ఆయన వాక్యమునకు మన జీవితంలో మనం స్థానం ఇవ్వకుండా నీతిమంతులుగా మనం ఉండలేము. ఆయన వాక్యము మన జీవితంలో లేకుండా క్రీస్తుని బండ మీద మనం కట్టబడకుండా మనం యథార్థముగా ప్రవర్తించలేము. యథార్థత అనేది మన జీవితంలో ఉండదు. కాబట్టి దేవుడు ఈరోజు మనకి తెలుపునిస్తున్నారు. మీరేం చేస్తున్నారు? వింటున్నారా? విని వదిలేస్తున్నారా? విని మీ జీవితాలను బండ మీద కట్టుకుంటున్నారా లేదా అని మనల్ని దేవుడు అడుగుతున్నారు. మనల్ని దేవుని యొక్క వాక్యము మనల్ని ఈరోజు పరిశీలిస్తుంది. మనం దేవునికి మనం స్థానం ఇద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుండి 25 వచనాలు మనం చదువుకున్నాం.
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై ఉండి, ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తించని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుషులు పోయి ఉన్నాడు. వాడు తను చూసుకొని అవతలికి పోయి దాని ఇంటివాడో వెంటనే మర్చిపోయింది కదా. ఇక్కడ దేవుని వాక్యము యాకోబు గారు ఎంతో చక్కగా మనకి వివరిస్తున్నారు. ఎవడైనాను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖము చూచుకొని మనుషులు పోయి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎలా ఉండునో మరచిపోవును కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేవుని వాక్యము మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి ఒక అర్థము వంటిది. మనము వాక్యము చదువుతూ ఉన్నప్పుడు, ఆ వాక్యమును మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో ఉన్న పొరపాటులను, మన జీవితంలో ఉన్న పాపమును, మన జీవితంలో ఉన్న లోపములను ఈ జీవ గ్రంథము ఎత్తి మనకి చూపిస్తుంది. ఈ వాక్యమును ఈ అర్థములో మనల్ని మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం పరిశీలించుకునే ఎడల మనలో ఉన్న లోపాలని మనము గ్రహించలేము, మనలో ఉన్న పాపమును మనము గ్రహించలేము. ఇక్కడ విని ప్రవర్తింపని వాడు ఎలా ఉన్నాడు? ఈ వాక్యంలో వింటున్నాడు, ఈ అర్థంలో, ఈ జీవ గ్రంథం అనే అర్థంలో చూస్తున్నాడు, కానీ ప్రవర్తింపని వాడు ఎట్లా ఉంటున్నాడు? పక్కకు వెళ్ళి విన్నదంతా మర్చిపోతున్నాడు, చూచుకున్నదంతా. మనము అర్థంలో మనం ఎందుకు చూసుకుంటాము? మనం బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని అద్దంలో చూసుకోకుండా మనము అడుగు బయట పెట్టాం. ఎందుకు? మన మొహంలో అన్ని కరెక్ట్గా ఉన్నాయా, మనం పౌడర్ సరిగ్గా వేసుకున్నామా, అన్ని చక్కగా వెంట్రుక ఎక్కడ పోకుండా మంచిగా నీట్గా దూకున్నామా లేదా, మన వస్త్రాలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి పైనుండి కింది వరకు చక్కగా మనం పరిశీలించుకొని వెళ్తాం. దేవుని వాక్యము కూడా అర్థము వంటిదే. ఈ వాక్యములో మనము చూచుకున్నప్పుడు మనలో ఉన్న ప్రతి లోపము మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ కనిపించిన దాన్ని బట్టి మనం మన జీవితాన్ని సరి చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యము మనకి ఇవ్వబడింది. మనము అర్థంలో చూసుకున్నప్పుడు నీకు ఎక్కడైనా ఏదైనా తేడా కనిపిస్తే అది సరి చేసుకోకుండా మనం బయటికి వెళ్తామా? వెళ్ళము. అది ఖచ్చితంగా మనం సరి చేసుకొని బయటికి వెళ్తాము. ఎందుకంటే అది సరి చేసుకోకుండా మనము బయటికి వెళ్తే ఏం జరుగుతుంది? మనము వెక్కిరింపబడతాము. ఇతరులు మనల్ని వేలెత్తి నీలో ఈ లోపం ఉంది, నీ మొహములో ఈ లోపం ఉంది అని వారు ఎత్తిపట్టి చూపిస్తారు. కానీ దేవుని వాక్యము విషయంలో, ఈ అర్థము విషయంలో మనం ఎందుకు అలాగూ చేయలేకపోతున్నాం? దేవుని వాక్యము మనలో ఉన్న ప్రతి లోపాన్ని మనకి చూపిస్తున్నప్పుడు మనం దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే ఏం జరుగుతుంది? ఉగ్రత దినమందు, తీర్పు దినమందు మన యొక్క పాటు బహు గొప్పదై ఉంటుంది. దాని నుండి మనల్ని రక్షింపగల శక్తి ఎవ్వరికీ లేదు. దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన శక్తి ఎవరికి లేదు. అయితే 25వ వచనంలో యాకోబు గారు మనకి జ్ఞాపకం చేస్తారంటే, అయితే స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి, ఎలా చూడమంటున్నారు ఆయన? తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి ఆ క్రియలో ధన్యుడగును. ఆయన మనకి ఏమని చెప్తున్నారు? మీరు ముందు తేరి చూచి నిలకడగా ఉండి దాన్ని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండాలి. 4 విషయాలు ఆయన మనకి చెప్తున్నారు. మనం వాక్యంలో తేరి చూడాలి, మనము దానిలో నిలకడగా ఉండాలి, దాన్ని మనము మర్చిపోకుండా ఉండాలి, మనం నేర్చుకున్న దానిని బట్టి మనము విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయువారమై ఉన్నప్పుడు ఆ క్రియలో మనము ఏమవుతాము? ధన్యులమవుతాము. అందుకనే ప్రభుయేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటారు, మీ నీతి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే ఎక్కువ కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ఆయన అక్కడ మాట్లాడతారు. మీ నీతి శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి. మత్తయి 5:20.
దానికంటే అది ఎక్కువ కాని ఎడల మీరు దేవుని రాజ్యంలో మీకు ఏ మాత్రము ప్రవేశము లేదు. ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి అన్నగా ఏమి అంటే, దేవుని వాక్యము వీరు బహు గొప్పగా బోధిస్తూ ఉన్నారు. అనేక మందికి దేవుని యొక్క వాక్యం వారు చెబుతూ ఉన్నారు, వారు వింటూ ఉన్నారు. కానీ వారి జీవితంలో మాత్రం వాక్యమునకు చోటు లేదు. వారి జీవితంలో దేవునికి చోటు లేదు. వారు కేవలము వినువారై ఉన్నారు, దాని ప్రకారము ప్రవర్తించేవారు కాదు. దాని ప్రకారము ప్రవర్తించి క్రియలు చేయవారు కాదు. దాని ప్రకారము ప్రవర్తించి క్రియలు చేసి ఆ క్రీస్తునే బండ మీద వారి జీవితాన్ని కట్టుకున్నవారు వారు కాదు. అందుకని దేవుడు చాలా స్పష్టంగా చెప్తారు, వారి నీతి కంటే మీ నీతి ఎక్కువ కాకపోతే మీకు ఏ మాత్రం, చాలా నిశ్చయంగా నిక్కచ్చిగా ఆయన చెప్తారు, మీకు ఏ మాత్రము దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని ఆయన చెప్తారు. 2 వాక్యాలు మనం చెప్పుకొని ముగించుకున్నాము. రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ధర్మశాస్త్రము విలువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే నీతిమంతులుగా ఎంచుకోరు. ఇక్కడ పౌలు గారు కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నారు, ధర్మశాస్త్రమును వినువారు నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును విని దాని ప్రకారము ప్రవర్తించు వారే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని వాక్యము ఎప్పుడైనా కూడా ఏ విషయం గురించి అయినా కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. దేర్ ఇస్ నో కాంట్రడిక్షన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. There is no confusion in the word of God. When God said it is అంతే. దానికి మించి ఒక కమాండ్మెంట్ ఉండదు, దానికి తగ్గి ఒక కమాండ్మెంట్ ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ధర్మశాస్త్రము విన్నవారు నీతిమంతులు కారు కానీ ఆ ధర్మశాస్త్రము విని దాని ప్రకారము ప్రవర్తించు వారే నీతిమంతులు. దానే మరీ యాకోబు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తూ, యాకోబు పత్రికలు మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దాన్ని తేరి చూడండి, దానిలో నిలకడ కలిగి ఉండండి, దాన్ని క్రియలుగా మార్చుకోండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారని యాకోబు గారు మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూడవచ్చు. ఇక్కడ బుద్ధిమంతుడు, బుద్ధిహీనుడు ఇద్దరు కూడా దేవుని వాక్యం విన్నారు, ఇద్దరు కూడా ఇల్లులు కడుతున్నారు, ఇద్దరికి కూడా ఒకటే సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయి, ఇద్దరి ఇంటి మీద వాన వరదలు అన్ని వస్తున్నాయి. అంటే దేవుని యొక్క ఉగ్రత ఇద్దరి మీద కుమ్మరింపబడి ఉన్నప్పటికీ దేవుని యొక్క తీర్పు ఇద్దరికి సరి సమానం అయినప్పటికీ కూడా ఒకరు మాత్రం నిలిచి ఉన్నారు, ఒకరు పడిపోయి ఉన్నారు. ఎందుకు ఒకరు నిలిచి ఉన్నారు? ఆ మాట విని ఆ క్రియలను ఆయన చేసి ఉన్నాడు కాబట్టి ఆ ధన్యత ఆయనకి కలిగింది. కాబట్టి దేవుని యొక్క తీర్పులో ఆ బుద్ధిమంతుడు నిలిచిన వాడై దేనికి అర్హుడవుతాడు? నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి. ఆ పరలోక రాజ్యంలో 2000 సంవత్సరాలు మన కొరకు ప్రాణం పెట్టిన ఆ పరిశుద్ధ దేవుణ్ణి తన నోరారా, మనసారా, శక్తారా స్తుతించడానికి అర్హుడవుతాడు. మనము నిజముగా మరణము గురించి, ఆ మరణము తర్వాత జరిగే దాని గురించి క్రైస్తవులుగా చాలా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ జీవితము మనకి శాశ్వతమైనది కాదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనము ఈ లోకంలో యాత్రికులకు మాత్రమే. మన యొక్క స్థానము, మన యొక్క పరలోక పట్టణము వేరే ఉన్నది. మన కొరకు దేవుడు నిర్మించిన ఇల్లు వేరే ఉన్నది. కనుక మనం ఏం చేయవలసి ఉన్నాము? దేవుని వాక్యం స్పష్టంగా మనకి బోధిస్తుంది. మీరు వింటున్నారు, ఇది బాగుంది, కానీ విని మీరు ప్రవర్తించండి. విని దీనిని బట్టి మీరు జీవితాన్ని కట్టుకోండి. విని దీన్ని బట్టి మీ కుటుంబాన్ని కట్టుకోండి. ఒక్కొక్క ఇటుకని మీరు పేర్చండి. ప్రార్థన అనే ఇటుకని మీరు పేర్చండి. వాక్యం అనే ఇటుకని మీరు పేర్చండి. ఇతరులకు సహాయం చేయడం అనే
ఇటుకలు మీరు పేర్చండి. మీ గుప్పిలి విప్పి దేవుని మందిరం కోసం ఇస్తున్నామని ఇటుకలు మీరు పేర్చండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ ఇటుకలను ఆ క్రీస్తనే పునాది మీద, ఆ క్రీస్తనే బండ మీద మనం ఒక్కొక్కటిగా పేరుస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ సహాయము మనకు తోడై ఆ ఇల్లు ఎంతో అందమైనదిగా నిర్మింపబడుతుంది. అటువంటి అందమైన ఇంటి మీద ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ, ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ, ఎటువంటి నష్టం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, శోధకుడు ఎంత శోధించినప్పటికీ ఆ ఇల్లు నిలిచి ఉంటది. చివరికి దేవుని యొక్క తీర్పు దినములో కూడా ఆ ఇల్లు క్రీస్తు మీద నిలిచి ఉంటది. ఆ ఇంటిలో ఉన్నవారు ఆ క్రీస్తుతో కూడా ఎత్తబడి వారై ఉంటారు. ఎంత శ్రేష్టమైన వాగ్దానము! మనము పరిశీలించుకోవాలి, మన జీవితం ఎక్కడ ఉన్నది, మనము మన జీవితంలో వాక్యానికి చోటు ఉందా లేదా, మనం ఏ విధంగా కట్టబడుతున్నాం. ఇతరులను చూసి మనము ఏదో అయిపోవాల్సిన అవసరం లేదు. నీ జీవితమే మనము ఇండివిజువల్ గా మనం ఆలోచించుకోవాలి. వాట్స్ నెక్స్ట్, వాట్స్ ఆఫ్టర్ డెత్, ఐ వాంట్ టు నో. మోషే గారు అంటారు కదా, నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పాయా అని దేవుని సముఖంలో ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చివరిగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం మనం చూద్దాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యము దైవమును వార్తలు. దేవుని ఇది రానయ్యున్న రాబో కాలమునకు గుర్తు ప్రకటన గ్రంథం. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. వినువాడు ధన్యుడు అన్నారా? ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు, దానిని బట్టి తన జీవితాన్ని కట్టుకునేవాడు, దాన్ని బట్టి క్రియలను చేసేవాడు, దానిని బట్టి తన జీవితాన్ని మలుపుకునేవాడు, ఈ ప్రవచన గ్రంథాన్ని బట్టి జీవితాన్ని నిర్మించుకునేవాడు, కుటుంబాన్ని నిర్మించుకునేవాడు ఏమై ఉంటాడు? ధన్యుడై ఉంటాడు. టుడే ఐ రియలీ వాంట్ టు టాక్ టు ఫాదర్స్ అండ్ హస్బెండ్స్. ఒక విషయము నేను మీతో ఐ వాంట్ టు క్లియర్ విత్ యూ. నేను మీతో విన్నవించుకుంటున్నా. ఈ విషయం నేను మీకు హెచ్చరికగా నేను ఇవ్వట్లేదు, కానీ నేను మీతో విన్నవించుకుంటున్నాను. ఏంటి అంటే, ఒక కుటుంబానికి భర్త, తండ్రి చాలా ప్రాముఖ్యమండి. వీరు దేవునిలో నిలవబడకుండకపోతే, వీరు దేవునిలో బలమైన వారుగా ఉండకపోతే ఆ కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అవుతాడు. కాబట్టి ఐ ప్లీడ్ విత్ ఫాదర్స్ అండ్ హస్బెండ్స్, మీ పిల్లలు మీ పిల్లలకి మీరు సూపర్ హీరోస్, కనిపించే సూపర్ హీరోస్ ఫాదర్స్ అండ్ హస్బెండ్స్. ఫాదర్స్ ఆర్ ద సూపర్ హీరోస్. నాకు మా నాన్నగారి కంటే హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనేది నా ఆలోచన. ఆయన దగ్గర సమస్తమైన ప్రాబ్లమ్స్కి మా నాన్న దగ్గర సమాధానం ఉంటుంది, ఆయన దగ్గర నాకు ధైర్యం ఉంటుంది. ఎప్పటికైనా నేను ఆయన దగ్గర పరిగెత్తగలను అనే ధైర్యం నాకు మా నాన్నగారు ఇస్తారు. కాబట్టి మీ పిల్లలు మీ వైపు చూస్తున్నారు. మీ జీవితాలు క్రీస్తులో కట్టబడాలి. మిమ్మల్ని బట్టి మీ భార్య కూడా నడిపింపబడుతుంది. మీరే కుటుంబానికి శిరస్సు అయి ఉన్నారు. కాబట్టి మీ శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ శిరస్సుని, మీ కిరీటముగా ఉండే క్రీస్తుని మీరు సరిచేసి పెట్టుకున్నప్పుడు కుటుంబం అంతా కూడా దేవుల్లో స్థిరపరచబడుతుంది. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ. నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి నేను ఈ మాట అనట్లేదు, కానీ రియలీ బికాస్ మనం ఈ రోజుల్లో చూస్తున్నాము, ఎక్కడ చూసినా డివోర్సెస్ మనకి కనిపిస్తున్నాయి. కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. పిల్లలు ఒక దగ్గర, తల్లి ఒక దగ్గర, తండ్రి ఒక దగ్గర, ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. కాబట్టి ప్లీజ్ నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను, మీరు క్రీస్తులో స్థిరముగా నిలకడగా ఉండండి. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. మనమందరం కూడా క్రీస్తులో కట్టబడాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. అటువంటి ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.